సంఘటనల రీత్యా అంశాల రీత్యా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సమస్యలున్నా ఎక్కడ బాధలున్నా వాటిని పరిష్కరించడానికి ఈ సంయుక్త పోరాటం కూడా కొనసాగుతుందని తెలియజేస్తున్నానమ్మా మీ అందరికీ. పోరాడాల్సింది కలిసి వచ్చే వాళ్ళతో, ముందుకొచ్చే వాళ్ళతో, మానవతావాదులతో, వారు ఏ వర్గము, ఏ కులము, ఏ పార్టీ ఏమీ అవసరం లేదమ్మా. మంచి హృదయంతో బాధితుల పట్ల, కన్నీరు కార్చే బాధాసప్త హృదయాల పట్ల ఎవరొచ్చినా కూడా వాళ్ళతో కలిసి మనం పోరాడి సమస్యని పరిష్కరించుకోవాలి. అందుకని ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం, ఈ యుద్ధాన్ని కొనసాగిద్దాం. వెలుగుమట్ల భూబాధితులు ఈరోజు ప్రపంచానికి అర్థమయ్యారు. మీరేంటి ఈరోజు ప్రపంచం నివ్వెరపోయే పోరాటం చేశారు. అందుకని ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయాలమ్మా. మనకు అక్కడ స్థలాలు, అక్కడ భవనాలు అన్ని ఇచ్చి మనకు ఒక హామీ పత్రం ఇవ్వాలి కలెక్టర్ నుంచి. ఇన్నాళ్ళు 20 రోజుల నుంచి వృత్తిని కోల్పోయి, తిండిని కోల్పోయి, ఆరోగ్యాలను కోల్పోయి, బట్ట తిండి పొట్ట ఏమీ లేకుండా బాధితులైన వారికి కాంపన్సేషన్ 20 రోజులు కూడా మనందరికీ అవన్నీ కేటాయించే విధంగా మన పోరాటం కొనసాగించాలని కోరుతున్నాను.